హలో గైస్, ఈరోజు టాపిక్లో మనం జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాము. నువ్వెవరు నన్ను కొట్టడానికి, వాళ్ళు ఎలా కొట్టారు, నేను అతన్ని కొట్టి తప్పు చేశాను, మీరు అతన్ని కొట్టి మంచి పని చేశారు. సో ఇలాంటి సెంటెన్సెస్ డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటాము. సో ఇలాంటి సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం, దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఫస్ట్ వన్, హూ ఆర్ యూ టు బీట్ మీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నువ్వెవరు నన్ను కొట్టడానికి అని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనల్ని కొట్టారనుకోండి, వాళ్ళకి అంత ఇది లేకపోవచ్చు, మనకి కొట్టే అంత అధికారం లేకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో మనల్ని కొట్టారనుకోండి, మనం ఇలా అనవచ్చు, హూ ఆర్ యూ టు బీట్ మీ అంటే నువ్వెవరు నన్ను కొట్టడానికి అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హౌ డిడ్ దే బీట్. సో హౌ డిడ్ దే బీట్ అంటే ఏంటి? వాళ్ళు నిన్ను ఎలా కొట్టారు అని. ఓకేనా? ఓర్ ఏదైనా లాఠీతో కొట్టారా, స్టిక్తో కొట్టారా, ఐరన్తో కొట్టారా, సో ఇలా అంటూ ఉంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయవచ్చు. హౌ డిడ్ దే బీట్ అంటే వాళ్ళు నిన్ను ఎలా కొట్టారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీట్ మీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? మీకు నన్ను కొట్టే అధికారం లేదు అని. ఓకేనా? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా, నువ్వు నన్ను కొట్టే అధికారం నీకు లేదు అని. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలా సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు బీట్ మీ అంటే నన్ను కొట్టే అధికారం నీకు లేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, షీ బీట్ మీ ఎస్టర్డే. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? నిన్న ఆమె నన్ను కొట్టింది అని. ఓకేనా? షీ బీట్ మీ ఎస్టర్డే అంటే ఆమె నన్ను నిన్న కొట్టింది అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, డిడ్ షీ బీట్ యూ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఆమె నిన్ను కొట్టిందా అని. ఓకేనా? ఆమె నిన్ను కొట్టిందా అని. ఓకేనా? డిడ్ షీ బీట్ యూ అంటే ఆమె నిన్ను కొట్టిందా అని. ఓకేనా? మనం జనరల్గా ఇంట్లో కూడా మాట్లాడుతూ ఉంటాం కదా, సిస్టర్ బ్రదర్ని కొట్టింది అనుకోండి, ఇలా అంటూ ఉంటాం కదా, ఆమె నిన్ను కొట్టిందా అని. డిడ్ షీ బీట్ యూ అని అడుగుతుంటాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఐ డిడ్ ఏ మిస్టేక్ బై బీటింగ్ హిమ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఐ డిడ్ ఏ మిస్టేక్ అంటే ఏంటి? నేను తప్పు చేశాను. సో ఇక్కడ మీనింగ్ ఏంటి? నేను అతన్ని కొట్టి తప్పు చేశాను అని. ఓకేనా? ఐ డిడ్ ఏ మిస్టేక్ బై బీటింగ్ హిమ్ అంటే నేను అతన్ని కొట్టి తప్పు చేశాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై బీటింగ్ దెమ్. ఈ సెంటెన్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? నువ్వు వాళ్ళని కొట్టి మంచి పని చేసావు అని. ఓకేనా? మనం జనరల్గా అంటూ ఉంటాం కదా ఇలా, యూ డిడ్ ఏ గుడ్ జాబ్ బై బీటింగ్ దెమ్ అంటే నువ్వు వాళ్ళని కొట్టి మంచి పని చేసావు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హూ హ్యాజ్ బీటెన్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఎవరు కొట్టారు అని. ఓకేనా? హూ హ్యాజ్ బీటెన్ అంటే ఎవరు కొట్టారు అని. నెక్స్ట్ వన్, ఐ హ్యాడ్ టు బీట్ హిమ్. సో హ్యాడ్ టు అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? వెళ్ళాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, సో ఇలాంటి వచ్చింది అనే సిచ్యువేషన్లో మనం హ్యాడ్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ సెంటెన్స్ ఏంటి? ఐ హ్యాడ్ టు బీట్ హిమ్ అంటే నేను అతన్ని కొట్టాల్సి వచ్చింది అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, యూ షుడ్ నాట్ బీట్ లైక్ దట్ ఎవర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? యూ షుడ్ నాట్ బీట్ లైక్ దట్ ఎవర్ అంటే మీరు అలా ఎప్పుడు కొట్టకూడదు అని మనం పిల్లలకి ఎలా పడితే అలా కొట్టేస్తుంటాం కదా, తలపైన, బీప్ పైన, సో ఇలాంటి పైన కొట్టేస్తుంటాం కదా. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూజ్ చేయొచ్చు. యూ షుడ్ నాట్ బీట్ లైక్ దట్ ఎవర్ అంటే మీరు అలా ఎప్పుడు కొట్టకూడదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ విల్ బీట్ యూ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇది సింపుల్ ఫ్యూచర్ అనమాట. ఐ విల్ బీట్ యూ అంటే నేను నిన్ను కొడతాను అని. ఓకేనా? ఐ విల్ బీట్ యూ అంటే నేను నిన్ను కొడతాను అని. ఓకేనా? నెక్స్ట్ వన్, కెన్ యూ బీట్ దెమ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇది ఇంటరోగేటివ్ సెంటెన్స్ అనమాట. కెన్ యూ బీట్ దెమ్ అంటే ఏంటి? మీరు వాళ్ళని కొట్టగలరా అని. ఓకేనా? కెన్ యూ బీట్ దెమ్ అంటే మీరు వాళ్ళని కొట్టగలరా అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ కెన్ బీట్ దెమ్.
సో దీనికి ఆన్సర్గా మనం ఏమి ఇవ్వచ్చు అంటే ఐ కెన్ బీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కొట్టగలను అని. ఓకేనా, ఇది క్యాపబిలిటీని మీకు చూపిస్తుంది అనమాట. ఐ కెన్ బీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కొట్టగలను అని. నెక్స్ట్ వన్, ఐ కెనాట్ బీట్ దెమ్. ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఐ కెనాట్ బీట్ దెమ్ అంటే నేను వాళ్ళని కొట్టలేను అని. ఓకేనా, ఐ కెనాట్ బీట్ దెమ్ అంటే ఏంటి, నేను వాళ్ళని కొట్టలేను అని. సో నెక్స్ట్ వన్, వై డూ యూ వాంట్ టు బీట్ హిమ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నువ్వు ఎందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు అని. ఓకేనా, ఎవరైనా కొట్టడానికి డిసైడ్ అయ్యారనుకోండి, సో వాళ్ళని మనం అంటూ ఉంటాం నువ్వెందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు అని. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ఈ సెంటెన్స్ అనేది యూస్ చేయొచ్చు. వై డూ యూ వాంట్ టు బీట్ హిమ్ అంటే నువ్వెందుకు అతన్ని కొట్టాలనుకుంటున్నావు అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై డిడ్ నాట్ యూ బీట్ హిమ్ ఎస్టర్డే. దీని యొక్క మీనింగ్ ఏంటి, నువ్వు నిన్న ఎందుకు అతన్ని కొట్టలేదు అని. ఓకేనా, వై డిడ్ నాట్ యూ బీట్ హిమ్ ఎస్టర్డే అంటే నువ్వెందుకు నిన్న అతన్ని కొట్టలేదు అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నో నీడ్ టు బీట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, కొట్టాల్సిన అవసరం లేదు అని. ఓకేనా, నో నీడ్ టు బీట్ అంటే కొట్టాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై డిడ్ యూ బీట్ హర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నువ్వు ఎందుకు ఆమెను కొట్టావు అని. ఓకేనా, వై డిడ్ యూ బీట్ హర్ అంటే నువ్వెందుకు ఆమెను కొట్టావు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఐ డోంట్ నీడ్ టు బీట్ హిమ్. దీని యొక్క మీనింగ్ ఏంటి, ఐ డోంట్ నీడ్ టు బీట్ హిమ్ అంటే నేను అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు అని. ఓకేనా, ఐ డోంట్ నీడ్ టు బీట్ హిమ్ అంటే నేను అతన్ని కొట్టాల్సిన అవసరం లేదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, దే మైట్ బీట్ హిమ్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, మైట్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, వెళ్ళొచ్చు, చెయ్యొచ్చు, మాట్లాడవచ్చు, ఇలా వచ్చేటప్పుడు మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. దే మైట్ బీట్ హిమ్ అంటే వాళ్ళు అతన్ని కొట్టవచ్చు అని. ఓకేనా, దే మైట్ బీట్ హిమ్ అంటే వాళ్ళు అతన్ని కొట్టవచ్చు అని. ఓకేనా, 100% గ్యారంటీ లేదు ఇక్కడ 45% గ్యారంటీ ఉంది, వాళ్ళు కొట్టవచ్చు అని. ఓకేనా, దే మైట్ బీట్ హిమ్ అంటే వాళ్ళు అతన్ని కొట్టవచ్చు అని. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, రాము ఈజ్ బీయింగ్ బీటెన్ బై పోలీస్. సో ఇది ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా, రాము ఈజ్ బీయింగ్ బీటెన్ బై పోలీస్ అంటే పోలీసులు రాముని కొడుతూ ఉన్నారు అని. ఓకేనా, రాము ఈజ్ బీయింగ్ బీటెన్ బై పోలీస్ అంటే రాము పోలీసుల ద్వారా కొట్టబడుతున్నాడు అని. ఓకేనా, సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నో వన్ కెన్ బీట్ మీ. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నన్నెవరూ కొట్టలేరు అని. ఓకేనా, నో వన్ కెన్ బీట్ మీ అంటే నన్నెవరూ కొట్టలేరు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, వై డిడ్ యూ బీట్. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, నువ్వెందుకు కొట్టావు అని. ఓకేనా, వై డిడ్ యూ బీట్ అంటే నువ్వెందుకు కొట్టావు అని. ఓకేనా, సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో బీట్ని యూస్ చేసి ఇన్ని రకాలుగా మనం మన డైలీ లైఫ్లో మాట్లాడవచ్చు. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.